వైఎస్ వివేక హత్య కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. భారీగా డబ్బులు చేతులు మారినట్టు అభియోగాలతో హవాలా, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. సీబీఐ దర్యాప్తు రిపోర్టు ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు ముగిశాయి. సుమారు 8 గంటల పాటు ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేసి కొన్ని పత్రాలను సీజ్ చేసినట్టుగా తెలిసింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. 2 బృందాలకు సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్పంచుకున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి నివాసంతో పాటు నార్సింగ్లోని శివశంకర్ రెడ్డి నివాసంలో కూడాను ఈడీ అధికారులు సోదాలు కొనసాగించారు. అక్కడ కూడా సోదాలు ముగిసినట్టుగానే తెలుస్తుంది. ప్రధానంగా వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు జరిగాయంటూ ఈ అనుమానం నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఈ సోదాలంతా కూడా కొనసాగించారు. వాస్తవానికి ఇటు సునీత కూడాను ఈ అంశం మీద లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆమె కూడాను రాష్ట్రపతికి లేఖ రాశారు. మరోవైపు ప్రధానమంత్రికి, న్యాయశాఖకు, కేంద్ర హోంశాఖకు ఆ తర్వాత ఈ లేఖలను రాసినటువంటి సందర్భంలో వీటి ఆధారంగా సైతం ఈడీ అధికారులు కూడా ప్రజెంట్ ఇప్పుడు రంగంలోకి దిగినటువంటి సందర్భం ఉంది. గతంలో ఈ కేసును సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా ఛార్జ్షీట్లు కూడా తుది ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి పెద్ద కుట్రకోణం ఉంది. మరోవైపు ఇందులో సుమారుగా 40 కోట్లకు సంబంధించినటువంటి డీల్ కుదిరిందంటూ కూడా ఈ సిబిఐ అధికారులు తమ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇందుకు అనుగుణంగానే ఇటు దస్తగిరితో పాటు మరో 2 కోట్ల రూపాయల చొప్పున అడ్వాన్స్గా డబ్బులు చెల్లించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే అంశంలో భాగంగా ఈడీ అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగి ఈ డబ్బంతా కూడా ఎవరు సమకూర్చారు, ఈ డబ్బంతా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఏ విధంగా జరిగాయి అన్నటువంటి అంశాల్లో భాగంగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. సో ఈ వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులు, హత్య కేసులో నిందితులుగా ఎవరెవరైతే ఉన్నారో ఆ నిందితుల ఇళ్లలో ఏకకాలంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలను కొనసాగించారు. హైదరాబాద్లో 2 ప్రాంతాలతో పాటు కడపలో 4, మొత్తం 6 చోట్ల ఈ సోదాలు పూర్తి స్థాయిలో కొనసాగాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ డబ్బులంతా కూడా డబ్బులు తరలింపులకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ముట్ట చెప్పినటువంటి ఈ డబ్బంతా కూడా ఏ మార్గాల ద్వారా వచ్చిందన్నది ప్రధానంగా నిగ్గు తేల్చేటటువంటి అంశంలో భాగంగానే ఈడీ అధికారులు ఈ సోదాలంతా కొనసాగించారు. ఉదయం నుంచి అవినాష్ రెడ్డి నివాసంలో కొన్ని పత్రాలను పరిశీలించారు. మరోవైపు అందుబాటులో ఉన్న కొన్ని డాక్యుమెంట్లను కూడా పరిశీలించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక సోదాలు నిర్వహించేటటువంటి సమయంలో సిబ్బందికి సంబంధించినటువంటి ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని సుమారు 8 గంటల పాటు ఈ సోదాలను కంటిన్యూ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. ప్రధానంగా ఈ కేసులో మనీ ట్రయల్కి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదు అంటూ సునీత గతంలో కూడా ఆరోపించారు. సో ఈ మనీ ట్రయల్స్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇందులో చాలా పెద్ద కుట్రకోణం ఉంది. మరోవైపు 40 కోట్లకు సంబంధించినటువంటి డీల్ అంటూ ఉన్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున కూడా డబ్బులు చేతులు మారాయి. ఈ డబ్బంతా కూడా ఎవరు సమకూర్చారు అనేటటువంటి అంశాలను వెలికి తీస్తే ఖచ్చితంగా వివేక హత్య కేసులో ప్రధానమైనటువంటి నిందితులు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆమె భావించారు. అందుకు అనుగుణంగానే ఫిర్యాదులు సైతం చేశారు. సో ఇక ఈడీ కూడాను ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం ఈ సోదాలన్నింటినీ కూడా కొనసాగించింది. సుమారుగా 8 గంటల పాటు కొనసాగినటువంటి సోదాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. సో మొత్తానికి అవినాష్ రెడ్డి నివాసంలో కొన్ని పత్రాలను సైతం సీజ్ చేసి ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు. కెమెరా పర్సన్ శరణ్తో కలిసి శశి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.